కోదాడ, హుజూర్ నగర్ 2 నియోజకవర్గాల్లో ఎవరికైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీధర్ హెచ్చరించారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ నుంచి గాంజా, అక్రమ ఇసుక, పశువుల రవాణా, పేకాట లాంటి అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిలో పోలీసు లేదా ఇతర శాఖలు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎవరైనా సాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రజలకు కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అసాంఘిక కలాపాలు అంటే ముఖ్యంగా ఆంధ్ర వైపు నుంచి ఇసుక అక్రమ రవాణా, అది లారీలు కానీ ట్రాక్టర్లలో కానీ. మొన్న మధ్యనే కొంతమంది నకిలీ వేబిల్లు, అక్రమ వేబిల్ల ద్వారా తరలించిన ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా పట్టుకొని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి లారీలను కూడా సీజ్ చేయడం జరిగింది. సో ట్రాక్టర్లు కానీ లారీలు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా ఎవరైనా రవాణా చేస్తున్నట్లయితే ఆ వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేసి అటు మైనింగ్ శాఖ, ఇటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఆ తర్వాత కోర్టు కూడా పంపించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పేకాట విషయం కూడా మన దగ్గర ఒక పకడ్బందీగా జరగనప్పటికీ అక్కడక్కడ కొంతమంది గుంపులుగా చేరి పేకాట ఆడుతున్న వాళ్ళని కూడా పట్టుకొని కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా మమ్మల్ని చూడట్లేదు అనే భావనతోని ఏదైనా చేస్తున్నట్లయితే ఇట్లాంటి పేకాటకు నిర్వహించడం కానీ పేకాట ఆడడం కానీ చేస్తే మాత్రం చాలా కఠినాధికారిన చర్యలు గేమింగ్ యాక్ట్